హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజ్డమ్ ఆస్పిరెంట్స్. ఐఎమ్ నరేంద్ర, ఇంగ్లీష్ ఫ్యాకల్టీ. అండ్ ఈరోజు మనం టెన్సెస్ సిరీస్లో ఫిఫ్త్ టెన్స్ అయినటువంటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ టెన్సెస్ సిరీస్ని స్టార్ట్ చేయకముందే మనం వర్బ్తో మొదలు పెట్టామండి. వర్బ్స్ ఇంట్రడక్షన్, టెన్సెస్ ఇంట్రడక్షన్, తర్వాత ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇలా 4 టెన్సెస్ వరకు కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈ ఫిఫ్త్ టెన్స్ అయినటువంటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని ప్రధానంగా 4 విషయాలకు వాడతారు. మళ్ళీ చెప్తున్నానండి, ప్రధానంగా 4 విషయాలకు వాడతారు. అంటే ఇంకా కొన్ని యూసేజెస్ ఉన్నాయన్నమాట. అందులో మొదటిది టు స్పీక్ అబౌట్ ఏ ప్రోగ్రెసివ్ యాక్షన్ అరౌండ్ ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. ఇక్కడ చూడండి, ప్రోగ్రెసివ్ యాక్షన్ అంటే కొనసాగుతూ ఉన్నటువంటి, ప్రోగ్రెసివ్ అంటే కంటిన్యూయస్ అని అర్థం, అంటే కొనసాగుతున్నటువంటి. ఏమిది కొనసాగుతున్నటువంటి ఒక పని, ఎప్పుడు? అరౌండ్ ఏ స్పెసిఫిక్ టైమ్ ఇన్ ద పాస్ట్. అరౌండ్ ఏ స్పెసిఫిక్ టైం అంటే ఒక టైం చుట్టూ అని అర్థం. సపోజ్ పాస్ట్లో ఒక టైం తీసుకోండి, ఆ టైం చుట్టూ ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పాలనుకోండి, అప్పుడు మనం ఈ టెన్స్ని వాడచ్చు. సో ఒక స్పెసిఫిక్ టైం అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, సపోజ్ నిన్న ఇదే టైంలో మీరేం చేస్తున్నారు. సో ఇప్పుడు టైం చూసుకోండి, ఇప్పుడు టైం ఎంత అయింది, నిన్న ఇదే టైంకి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పడం, ఒక స్పెసిఫిక్ టైంని తీసుకొని ఆ టైంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నింది అని చెప్పడం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. అందులో నంబర్ 1, ఐ వాజ్ వాచింగ్ టీవీ అట్ 10 AM ఎస్టర్డే. అంటే నిన్న నేను ఉదయం 10 గంటలప్పుడు టీవీ చూస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు అర్థం ఏంటి, ఏ టైం తీసుకున్నాం, నిన్న 10 గంటలు అనే ఒక టైం తీసుకొని ఏం చేస్తున్నా అని చెప్పాము, టీవీ చూస్తున్నాను అని చెప్పాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. అతను నిన్న ఇదే సమయానికి క్లాస్ వింటూ ఉన్నాడు అనుకుందాం. సో హీ వాజ్ లిసనింగ్ టు క్లాస్ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. అట్ దిస్ టైమ్ అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం, 10:30 AM ఎస్టర్డే అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం. అలా ఒక పాయింట్ ఆఫ్ టైం, స్పెసిఫిక్ టైంకి దాని చుట్టూ ఒక స్పెసిఫిక్ టైం తీసుకొని ఆ టైం చుట్టూ ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నింది అని చెప్పేటప్పుడు మీరు ఇది వాడచ్చు. ఎగ్జాంపుల్ నంబర్ 3, దే వర్ ప్లేయింగ్ గేమ్స్ అట్ 5 PM ఎస్టర్డే ఆర్ డే బిఫోర్ ఎస్టర్డే. ఓకే, నిన్న సాయంత్రం వాళ్ళు 5 గంటలకి గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఇలా ఒక స్పెసిఫిక్ టైం తీసుకొని ఆ టైం అప్పుడు ఒక యాక్షన్ జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం వాడచ్చు. యూసేజ్ నెంబర్ 2కి వద్దాం. ఫర్ ద యాక్షన్స్ హ్యాపెనింగ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ద పాస్ట్. సి అక్కడేమో స్పెసిఫిక్ టైం అన్నాం, గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ టైంకి ఏ పీరియడ్ ఆఫ్ టైంకి చాలా తేడా ఉంటుంది. పీరియడ్ ఆఫ్ టైం ఇన్ ద సెన్స్ డ్యూరేషన్. ఓకే, డ్యూరేషన్ అంటే ఒక పాయింట్ నుండి స్టార్ట్ అయ్యి ఇంకొక పాయింట్ వరకు అది కొనసాగడం. సో స్పెసిఫిక్ టైం అనుకోండి, జస్ట్ ఒక పాయింట్ ఉంటుంది. కానీ ఈ పీరియడ్ ఆఫ్ టైంకి వచ్చారనుకోండి, ఒక పాయింట్ నుండి ఇంకొక పాయింట్ వరకు టైంని తీసుకుంటాం. ఆ టైంలో కూడా ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నింది అని చెప్పడం. ఓకేనండి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. నంబర్ 1, ఐ వాజ్ సర్చింగ్ ఫర్ మై బైక్ కీస్ ఆల్ ద డే ఎస్టర్డే. అంటే ఏంటర్థం, నిన్న ఒక స్పెసిఫిక్ టైంలో నేను బైక్ కీస్ కోసం సెర్చ్ చేయట్లా, డే మొత్తం సెర్చ్ చేశా. అంటే ఇప్పుడు పీరియడ్ ఆఫ్ టైం డే మొత్తం, ఒక స్పెసిఫిక్ టైం లేదు. సో అలా ఒక పీరియడ్ ఆఫ్ టైం లేదా డ్యూరేషన్ ఆఫ్ టైంలో ఒక యాక్షన్ జరుగుతూ ఉన్నింది. నేనేం చేస్తున్నాను, నిన్నంతా కూడా బైక్ కీస్ కోసం వెతుకుతూనే ఉన్నాను. ఇలా చెప్పేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం వాడచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 2, we were searching for him during the study hour or in the study hour. అంటే స్టడీ అవర్ అన్నది జస్ట్ అట్లా పాయింట్ ఆఫ్ టైంలో జరగదు కదండి. మినిమం ½ అన్ అవర్, 1 hour, 2 hours ఇలా స్టడీ అవర్ జరుగుతుంది. ఈ స్టడీ అవర్ టైంలో అంటే ఆ పీరియడ్ ఆఫ్ టైంలో, ఆ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మేమేం చేస్తున్నాము, we were searching for him, అతని కోసం వెతుకుతున్నాం. ఎగ్జాంపుల్ నెంబర్ 3, రామ్ వాజ్ స్లీపింగ్ డ్యూరింగ్ ద స్పీచ్. మేబీ ఆడిటోరియంలో లెక్చరర్ కానీ ఒక ప్రొఫెసర్ కానీ స్పీచ్ ఇస్తూ ఉంటారు. అదే టైంలో రామ్ ఏం చేస్తున్నాడు, హీ వాజ్ స్లీపింగ్. సో స్పీచ్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో జరగదు, పీరియడ్ ఆఫ్ టైంలో జరుగుతుంది, డ్యూరేషన్ ఆఫ్ టైంలో జరుగుతుంది. ఆ డ్యూరేషన్ ఆఫ్ టైం అప్పుడు రామ్ ఏం చేస్తున్నాడు అంటే స్పీచ్ ఇచ్చేటప్పుడు మొత్తం అంతా ఏం చేస్తున్నాడు, హీ వాజ్ స్లీపింగ్. ఇలా పాయింట్ ఆఫ్ టైంకే కాదు, పీరియడ్ ఆఫ్ టైంకి వచ్చినప్పుడు కూడా మీరు ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని హ్యాపీగా వాడచ్చు. యూసేజ్ నెంబర్ 3 చూద్దాం. ఫర్ frequently repeated actions in the past with specific time indicators. రిమెంబర్, ప్రతి టెన్స్లోనూ మనకి కొన్ని టైం ఇండికేటర్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ టైం ఇండికేటర్స్ కనుక కరెక్ట్గా పట్టుకోగలిగితే టెన్సెస్ సులభమని చెప్తారు. బట్
ఈ దీంట్లో వచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ చూస్తే టైం ఇండికేటర్స్ కూడా మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి అని మీరు తెలుసుకుంటారు. ఇదేంటంటే ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ యాక్షన్స్, అంటే ఒకసారి జరిగి ఉంటుంది, మళ్ళీ జరిగి ఉంటుంది, మళ్ళీ జరిగి ఉంటుంది, మళ్ళీ జరిగి ఉంటుంది. ఇలా ఒక ఫ్రీక్వెంట్ టైంలో రిపీటెడ్గా జరిగేటటువంటి యాక్షన్స్కి కూడా ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని మనం వాడచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 1, మై ఫాదర్ వాజ్ టెస్టింగ్ మీ ఆల్వేస్ ఇన్ మై స్టడీస్. చూడండి, ఇక్కడ ఆల్వేస్ అనే ఒక కీవర్డ్ వచ్చింది. అంటే ఈ ఆల్వేస్ అనే కీవర్డ్ మనం జనరల్గా సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాం, ఎల్లవేళలా జరిగేటువంటి పనులు. కానీ ఇక్కడ ఏంటండి, నేను చదువుకునే రోజుల్లో, గుర్తుంచుకోండి, అప్పుడు మాత్రమే ఫ్రీక్వెంట్గా రిపీట్ అయినటువంటి యాక్షన్స్ అవి, అంతే, మళ్ళీ జరగవు, గుర్తుపెట్టుకోండి. సో మై ఫాదర్ వాజ్ టెస్టింగ్ మీ ఇన్ స్టడీస్ ఆల్వేస్. ప్రతిసారి మా నాన్న నన్ను టెస్ట్ చేస్తూనే ఉండేవాడు నేను ఎలా చదువుతున్నాను అని అనమాట. ఎగ్జాంపుల్ నెంబర్ 2, మై ఫ్రెండ్స్ వర్ కాన్స్టాంట్లీ మేకింగ్ నాయిస్ ఇన్ ద క్లాస్. అంటే క్లాస్లో నా స్నేహితులు ఎప్పుడు కాన్స్టాంట్గా కంటిన్యూస్గా వాళ్ళు అల్లరి చేస్తూనే ఉండేవాళ్ళు, క్లాస్లో తప్ప మళ్ళీ చేయరు. ఇలా అర్థం వచ్చే విధంగా ఒక ఫ్రీక్వెంట్ రిపీటెడ్ యాక్షన్స్కి మనం పాస్ట్ కంటిన్యూస్ వాడచ్చు. ఎగ్జాంపుల్ నెంబర్ 3, బాబీ వాజ్ గెటింగ్ ఇన్ టు ట్రబుల్స్ ఆల్ ద టైమ్. చూడండి, ఆల్ ద టైమ్ అనేది ప్రజెంట్ టెన్స్కి కీవర్డ్ మళ్ళీ చెప్పాలంటే. కానీ ప్రతిసారి బాబీ ట్రబుల్స్లో ఇరుక్కుంటుండేవాడు, చిక్కుల్లో ఇరుక్కుంటుండేవాడు. మేబీ హీఈస్ అ మిస్చీవియస్ స్టూడెంట్, అందుకే ఎప్పుడు చిక్కుల్లో ఇరుక్కుంటుంటాడు అని చెప్పేటప్పుడు మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని హ్యాపీగా వాడచ్చు. నెక్స్ట్ యూసేజ్ నెంబర్ 4కి వచ్చేసరికి ఫర్ టెంపరరీ హ్యాబిచువల్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్. జనరల్గా హ్యాబిచువల్ యాక్షన్స్ని మనం ప్రజెంట్ టెన్స్లో వాడతాం, దట్ టు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాడతాం. మళ్ళీ పాస్ట్ డిస్కంటిన్యూడ్ హ్యాబిచువల్ యాక్షన్స్కి మనం సింపుల్ పాస్ట్ టెన్స్ వాడతాం. ఈ రెండింటి మీద మనం వీడియోస్ చేస్తున్నామండి. ఆ వీడియోస్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, యూ కెన్ హ్యాపీలీ వాచ్ దెమ్. బట్ ఇప్పుడు చూస్తే టెంపరరీగా ఉన్నటువంటి, పాస్ట్లో టెంపరరీగా ఉన్నటువంటి హ్యాబిచువల్ యాక్షన్స్ గుర్తుపెట్టుకోండి. పాస్ట్లో హ్యాబిచువల్ యాక్షన్స్కి, అదే పాస్ట్లో టెంపరరీ హ్యాబిచువల్ యాక్షన్స్కి చాలా చాలా తేడా ఉంది. ఎగ్జాంపుల్ నెంబర్ 1, డ్యూరింగ్ మై స్టే ఇన్ లండన్ ఐ వాజ్ విజిటింగ్ ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ట్వైస్ అ వీక్. అంటే నేను లండన్లో ఉన్నప్పుడు, డ్యూరింగ్ మై స్టే ఇన్ లండన్, నాకేం అలవాటు ఉండింది, వారానికి 2 సార్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని విజిట్ చేసేటువంటి ఒక హ్యాబిట్ నాకు ఉండింది. అంటే అప్పుడు తప్ప మళ్ళీ నాకు లేదు. సో అది అక్కడ కట్ అయిపోయింది అంతే. సో స్టే అప్పుడు మాత్రమే ఉన్న హ్యాబిట్, అందుకే అది టెంపరరీ హ్యాబిచువల్ యాక్షన్ అయ్యింది. ఇన్ సమ్మర్ వెకేషన్స్ షీ వాజ్ గెటింగ్ అప్ అట్ 10 AM. సో ఇక్కడ ఏంటి అర్థం, సమ్మర్ వెకేషన్లో తప్ప ఆమె 10 గంటలకు ఎప్పుడూ లేలేదు. సమ్మర్ వెకేషన్లో మాత్రమే షీ వాజ్ గెటింగ్ అప్ అట్ 10 AM. అది ఒక టెంపరరీ హ్యాబిచువల్ యాక్షన్. ఎగ్జాంపుల్ నెంబర్ 3, డ్యూరింగ్ మై స్టే ఇన్ ద విలేజ్ ఐ వాజ్ గోయింగ్ టు ద ఫీల్డ్స్ ఎవ్రీ డే. ఇక చూడండి, ఎవ్రీడే మళ్ళీ మనకి ప్రజెంట్ టెన్స్లోదే, కానీ డ్యూరింగ్ మై స్టే అని చెప్తున్నాం చూడండి. అంటే విలేజ్లో ఉన్నంత కాలం నేనేం చేసేవాడిని, పొలాలకు వెళ్తూ ఉండేవాడిని. ఇలా ఒక టెంపరరీ హ్యాబిచువల్ యాక్షన్ని మనం పాస్ట్లో చెప్పాలంటే ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడచ్చు. సో ప్రధానంగా ఈ 4 యూసేజెస్కి మనం ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఇప్పుడు అసలైంది సెంటెన్సెస్ని, స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని ఎలా ఫ్రేమ్ చేయాలి మనం నేర్చుకుందాం. సో నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళకి ఒకటి బాగా తెలుసండి, టెన్సెస్ యొక్క యూసేజ్ అయిపోయిన వెంటనే మనం ఇలా స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని ఎగ్జాంపుల్స్ని ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుంటూ ఉంటాం. నెంబర్ 1, ఇక్కడ పాజిటివ్ ఆన్సర్ అంటే మనం ఒకరికి ఆన్సర్ ఇచ్చేటప్పుడు స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అంటే సబ్జెక్ట్, వాజ్ ఆర్ వర్, V4 ఆబ్జెక్ట్. సరే, ఇప్పుడు వాజ్ ఎప్పుడు వాడాలి, వర్ ఎప్పుడు వాడాలి? అన్నింటికీ V4 వస్తుందండి, ప్రతి చోట V4 ఉంటుంది. కానీ మీకు వచ్చిన చిన్న కన్ఫ్యూజన్ అలా ఏంటంటే ఏ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాజ్ వాడాలి, ఏ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ వాడాలి. ఐ, హీ, షీ, ఇట్ ఈ 4 సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు మనము వర్స్ తీసుకుంటాం. ఓకే, అదే వీ కానీ, యూ కానీ, దే కానీ ఈ 3 వచ్చినప్పుడు మనము వర్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ని చూద్దాం. సో ఇలా 2 ఎగ్జాంపుల్స్ని మనం ఫ్రేమ్ చేసామండి. అందులో నెంబర్ 1 చూద్దాం. స్ట్రక్చర్ ప్రకారం అది ఎలా రాసామో చూద్దాం. సబ్జెక్ట్ అంటే ఐ, ఓకే, వాజ్ ఎందుకు వచ్చింది, ఐ వచ్చింది కాబట్టి ఐ వాజ్. నెక్స్ట్ V4 వాడాలి కాబట్టి ఈట్ యొక్క V4 ఈటింగ్, ఐ వాజ్ ఈటింగ్. ఆబ్జెక్ట్ వచ్చేసి ఫుడ్, నేను ఫుడ్ తింటూ ఉంటిని అని చెప్పడం. సెకండ్ ఎగ్జాంపుల్, దే వర్ ప్లేయింగ్ గేమ్స్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి, దే, ఓకే. నెక్స్ట్ దే వచ్చింది కాబట్టి వర్ వచ్చింది. వీ కానీ, యూ కానీ, దే కానీ వస్తే వర్ వస్తుందని చెప్పుకున్నాం. తర్వాత V4 ప్లే యొక్క V4 ప్లేయింగ్.
నెక్స్ట్ గేమ్స్ అనేది ఒక ఆబ్జెక్ట్. ఇలా దే వర్ ప్లేయింగ్ గేమ్స్, వారు ఆటలు ఆడుతూ ఉండిరి. నెక్స్ట్ ఇవే సెంటెన్సెస్ని మనము నెగిటివ్గా చెప్పాలి. అంటే నేను ఫుడ్ తింటూ ఉండడం లేదు, వారు గేమ్స్ ఆడుతూ ఉండడం లేదు, ఇలా చెప్పాలన్నప్పుడు ఈ స్ట్రక్చర్ని మనం ఫాలో అవుతాం. ఇది చాలా సింపుల్ అండి. ఎందుకంటే సబ్జెక్టు వాజ్కి నాట్ యాడ్ చేసామనుకోండి, వాజ్ నాట్ ఈక్వల్స్ టు వజంట్. వర్కి కూడా అంతే, వర్కి నాట్ యాడ్ చేసామనుకోండి ఇట్ బికమ్స్ వరంట్. సో వాజ్ నాట్ వజంట్, వర్ నాట్ వరంట్, అంతే తేడా. కానీ వాజ్ ఎప్పుడు వాడాలి మీకు ఐడియా ఉంది, వర్ ఎప్పుడు వాడాలో కూడా మీకు ఐడియా ఉంది. సో ఇప్పుడు ఇవే ఎగ్జాంపుల్స్ని మనం నెగిటివ్లోకి చేంజ్ చేద్దాం. సో మనం ఇలా ఫామ్ చేయొచ్చండి. ఐ వజంట్ ఈటింగ్ ఫుడ్. ఓకే, ఇవి మనం షార్ట్ ఫామ్స్ అని చెప్తాం వజంట్ని, మనం దాన్ని విడదీసి కూడా రాయొచ్చు. ఐ వాజ్ నాట్ ఈటింగ్ ఫుడ్ అని కూడా మనం రాయొచ్చు. నెక్స్ట్ దే వరంట్ ప్లేయింగ్ గేమ్స్. అకార్డింగ్ టు స్ట్రక్చర్స్ వచ్చాయో లేవో చూద్దాం. ఐ సబ్జెక్ట్, వజంట్, వి ఫోర్ ఈటింగ్, ఫుడ్ ఆబ్జెక్ట్. నేను ఫుడ్ తింటూ ఉండడం లేదు అని నెగిటివ్గా చెప్పేటప్పుడు ఇది వాడచ్చు. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, దే సబ్జెక్ట్, వరంట్ హెల్పింగ్ వర్బ్, వి ఫోర్ ప్లేయింగ్, నెక్స్ట్ ఆబ్జెక్ట్లో గేమ్స్ అనమాట. అంటే దే వరంట్ ప్లేయింగ్ గేమ్స్ ఈ స్ట్రక్చర్ ప్రకారం రాసినప్పుడు వారు ఆటలు ఆడుతూ ఉండడం లేదు అని చెప్పడం. వీటికే మనం క్వశ్చన్స్ని, అంటే పాజిటివ్ క్వశ్చన్ని నెగిటివ్ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అందులో క్వశ్చన్ని రాసేటప్పుడు మనం అతి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్స్ వాడతాం. ప్రతి టెన్స్లోనూ అంతేనండి. నేను నా సింపుల్ ప్రజెంట్ టెన్స్ వీడియో నుండి క్లియర్గా ఈ డిఫరెన్స్ మీకు చెప్తూనే వస్తున్నాను. సబ్జెక్ట్స్ కన్నా ముందు హెల్పింగ్ వర్బ్స్తో వస్తుంది ఎప్పుడు, క్వశ్చన్స్ అడిగేటప్పుడు. అంతేనండి. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఏంటి, వాజ్ ఆర్ వర్. సో వాజ్ ఎప్పుడు వాడాలి, వర్ ఎప్పుడు వాడాలి, ఏ సబ్జెక్ట్స్తో వాడాలి అనేది మీకు క్లారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను వీటిని క్వశ్చన్స్ లాగా కన్వర్ట్ చేస్తాను. సింపుల్ అండి. ఇక్కడ చెప్పాలంటే ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉన్నప్పుడు సబ్జెక్ట్ని హెల్పింగ్ వర్బ్ని మనము ఇంటర్చేంజ్ చేయగలిగితే డెఫినెట్గా అది క్వశ్చన్గా ఫ్రేమ్ అయిపోతుంది. సపోజ్ ఐ వాజ్ ఈటింగ్ ఫుడ్ అంటే ఆన్సర్, నేను ఫుడ్ తింటూ ఉంటిని. దీన్ని క్వశ్చన్ లాగా మార్చేటప్పుడు నేనేం చెప్పా, హెల్పింగ్ వర్బ్ని ముందుకు తీసుకురామన్నా. సో అప్పుడు ఎలా వస్తుంది, వాజ్. తర్వాత ప్లేస్లో ఏముంది, సబ్జెక్ట్ ఏంటి, ఐ. రిమైనింగ్ అంతా సేమ్, V4 ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. సింపుల్గా క్వశ్చన్ మార్క్ని మీరు యాడ్ చేయగలిగితే అది క్వశ్చన్ అయిపోతుంది. వాజ్ ఐ ఈటింగ్ ఫుడ్, నేను ఫుడ్ తింటూ ఉంటినా, ఇది ఒక సెల్ఫ్ క్వశ్చన్, మనల్ని మనమే వేసుకున్నటువంటి ఒక క్వశ్చన్ అనమాట. ఇప్పుడు సెకండ్ దానికి చూద్దాం. అది కూడా చాలా సింపుల్ అండి. దే వర్ ప్లేయింగ్ గేమ్స్, వారు గేమ్స్ ఆడుతూ ఉండిరి, వారు గేమ్స్ ఆడుతూ ఉండిరా అని క్వశ్చన్ అడగాలనుకోండి, సింపుల్గా హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్ని ఇంటర్చేంజ్ చేయగలిగితే అది ఈ స్ట్రక్చర్లోకి వచ్చేస్తుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ దే కాబట్టి మనం వర్ తీసుకుంటాం. వర్ దే ప్లేయింగ్ గేమ్స్, వారు ఆటలు ఆడుతూ ఉండిరా. ఇలా ఆన్సర్ని క్వశ్చన్గా టర్న్ చేయడం చాలా చాలా సింపుల్, ఎప్పుడు మనకి అందులో హెల్పింగ్ వర్బ్ ఏంటో తెలిసినప్పుడు. కానీ ఈ ట్రిక్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అండ్ సింపుల్ పాస్ట్ టెన్స్లో అంతగా వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే మనకి డైరెక్ట్గా హెల్పింగ్ వర్బ్స్ అందులో కనపడవు కాబట్టి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పాజిటివ్ క్వశ్చన్కి నెగిటివ్ క్వశ్చన్స్ రాయడం చాలా సింపుల్ కదండి. ఇప్పుడు ఇక్కడ నాట్ యాడ్ చేయడం వల్ల ఐ వజంట్ అయ్యింది, ఇక్కడ నాట్ యాడ్ చేయడం వల్ల దే వరంట్ అయ్యింది. అంటే హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేయడం వల్ల నెగిటివ్ ఆన్సర్ వస్తుంది, అదే హెల్పింగ్ వర్బ్ని సబ్జెక్ట్కి ముందు తీసుకురావడం వల్ల పాజిటివ్ క్వశ్చన్ వస్తుంది, అదే హెల్పింగ్ వర్బ్కి నాట్ యాడ్ చేయడం వల్ల నెగిటివ్ క్వశ్చన్ కూడా వస్తుంది. సో మనకి అర్థం అవ్వాల్సిన విషయం బాగా ఏంటంటే హెల్పింగ్ వర్బ్స్ చాలా ఇంపార్టెంట్. సో దీనికి క్వశ్చన్స్ చూద్దాం. వాజ్ ఐ ఈటింగ్ అంటే పాజిటివ్ క్వశ్చన్, వజంట్ ఐ ఈటింగ్ అంటే నెగిటివ్ క్వశ్చన్, నేను తింటున్నానా, నేను తినట్లేదా. నెక్స్ట్ వర్ దే ప్లేయింగ్ గేమ్స్ అంటే పాజిటివ్ క్వశ్చన్, వారు గేమ్స్ ఆడుతున్నారా అని. వరంట్ దే ప్లేయింగ్ గేమ్స్ అంటే వారు గేమ్స్ ఆడుతూ ఉండడం లేదా. ఇలా మనం పాజిటివ్ని నెగిటివ్ని రాయడం అనేది చాలా చాలా సింపుల్ అండి. కాకపోతే కొన్ని ట్రిక్స్ ఉంటాయి, దాన్ని మనం కరెక్ట్గా పట్టుకోగలిగితే చాలా సింపుల్. సో ఇదండి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూసేజెస్ అండ్ హౌ టు ఫ్రేమ్ సెంటెన్సెస్ యూజింగ్ ద స్ట్రక్చర్స్. నేను మీకు మంచి కంటెంట్ ఇచ్చానని మీకు అనిపిస్తే, మీరు కొత్త వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ మా సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ద మ్యాక్సిమం పీపుల్ అండ్ సపోర్టర్స్. మనం నెక్స్ట్ వీడియోలో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్తో కలవబోతున్నాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సీ యూ ఆల్.